మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేనే మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమేయు వచ్చి ఆయనకు పూయవల్లని సువర్ణ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవరును పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండ్రి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఇన్నడు చూచి ఆ రాయి ఎంతో చూచారు. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుదంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుని చూచి మిగుల కలవరపడ్డారు. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేషువను మరియు యేసును మీరు ఎదుగుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడి మీరు వెళ్ళి ఆయన కంటే క్షమించండి, ఏం చదవడం అది? చదవమ్మా. ఆయన మీకంటే ముందుగా గలీలోనికి వెళ్ళుచున్నాడు. ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతులను ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడను. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారమే తెల్లవారినప్పుడు అనగా మెస్సీయ లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడిను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆయన వెళ్ళి క్షమించండి ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసను. గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినను వారు విని నమ్మకపోయి చాలా ఆయన మరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ మగ్దలే అనేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన మరి ఒకరు ఉన్నారు. అలాగే యాకోబు తల్లి అనేటువంటి మరి కూడా ఇక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క మగ్దలేనే మరియా ఆమెను గురించి మనము లూకా సువార్త 8వ అధ్యాయంలో కనుక మనం చూస్తే చూడండమ్మా, 1 నుండి చదవండి. వెంటనే ఆయన సర్వశక్తిమంతుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులు అపవిత్రాత్మలు వ్యాధులను పోగొట్టుకునబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలే అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వహకుడుకు కూజా భార్యకు యోహాను
సూసనీయు ఆయనతో కూడా ఉండి వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆశతో వారికి ఉపచారము చేయించుండి. అంటే ఇక్కడ ఈ యొక్క మగ్దలే మరియకు మొత్తం ఈమెకు 7 దయ్యాలు ఉండే ఈయన. ఆమెకు 7 దయ్యాలు వదిలిపోయిన తర్వాత ఆమెతో పాటు కొంతమంది స్త్రీలు ఉన్నారు. వారు తమ కలిగి ఉన్నటువంటి ఆస్తితో వారు ఉపచారం చేయొచ్చు వచ్చి అను. అయితే పిల్లరా ఇక్కడ ఆమెలో 7 దయ్యాలు ఉన్నాయి. ఆ 7 దయ్యాలని మెస్సీ ఏం చేశాడంటే వదిలించాడు. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. అది మార్క్స్ వార్త 16వ అధ్యాయంలోనే ఆదివారము తెల్లవారినప్పుడు మెస్సీ లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలే మరియకు మొదట కనబడిను. 7 దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి లేకపోతే 7 దయ్యాలు ఆయన ఎవరినో అయితే వెళ్ళగొట్టాడో ఆ మగ్దలే మరియకు ఆయన మొదట కనపడ్డాడు. ఎప్పుడు కనపడ్డాడంటే ఆదివారం నాడు తెల్లవారు జామున ఆమెకు కనపడ్డాడు. కాబట్టి ఇక్కడ ఆమెలో ఉన్నటువంటి ఆ 7 దయ్యాలు ఏమిటి? 7 దయ్యాలు ఆమెలో ఉన్నాయి. 7 దయ్యాలు ఆమెలో కాపురం ఉంటున్నాయి. ఆ 7 దయ్యాలు ఆమెను పీడిస్తూ ఉన్నాయి. ఆ 7 దయ్యాల వలన ఆమె చాలా బాధపడతా ఉంది. కాబట్టి ఆ 7 దయ్యాలు ఏమిటి అంటే ఇంకొక చోట కూడా మనకి ఈ యొక్క దయ్యాల గురించి వ్రాయబడిందన్నమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 43-45 వరకు మీరు చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము చూడండి. ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత విశ్రాంతిని వెతుకుచు అదేం చేస్తాడు చెప్పండి? నీరు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరికినందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిందని అనుకుని వచ్చి ఆ ఇంట్లో ఎవరూ లేక ఊడ్చి అమర్చిండు చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలని వెంట పెట్టుకొని అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురములను. అందుచేత ఆ మనుష్యుని కనపడే స్థితిని మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ తరం వారికి సంభవించినను. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక వ్యక్తిలో అపవిత్రాత్మ అంటే చెడ్డ ఆత్మ ఒక మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది అలా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే విశ్రాంతి దొరకదు దానికి. ఇప్పుడు మీరు ఒకవేళ ఎక్కడైనా అద్దెకి ఏదైనా తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇల్లు ఎక్కడ దొరకపోతే అబ్బా ఇల్లు ఖాళీ ఎక్కడ లేవే, ఎక్కడ ఖాళీగా లేవే అని నెమ్మది లేకుండా అద్దె ఇల్లు కోసం తిరుగుతుంటారు. అది దొరికే వారం కూడా ఎలా ఉండదు చెప్పండి? నెమ్మది ఉండదు. ఉండడానికి ఉండాలి కదా మరి. అలాగే అపవిత్రాత్మ కూడా ఏంటంటే ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిలో దయ్యం ఉందనుకోండి, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోయింది అనుకోండి, అదేం చేస్తుంటే తిరుగుతూ ఉన్నది. లేకపోతే నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వసించావో నీలో ఉన్న దయ్యం బయటకు వెళ్ళిపోతుంది. ఆయన ఎప్పుడైతే నమ్మావో, ఆయన రక్షకుడుగా ఎప్పుడైతే అంగీకరించావో ఆ దయ్యం ఏం చేస్తుంటే వెళ్ళిపోయి అది ఎక్కడ ఎవరింట్లోనన్నా దూరదాము, ఎవరి ఇల్లు ఖాళీ దొరికింది, ఏ వ్యక్తి ఇల్లు ఖాళీ దొరికింది అని ప్రతి వ్యక్తి దగ్గరకు వస్తుంది అనమాట దయ్యం. ఆయనలో ఆ వ్యక్తిలో దయ్యాలు ఏం చేస్తారంటే ఖాళీ లేదు. ఇక దీన్ని నెమ్మది ఉండదు. మీకు అర్థమైందా? దీనికి ఏం చేసి చెప్పండి? నెమ్మది ఉండదు. అలా తిరుగుతా ఉండదు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వ్యక్తి దగ్గరికి అయ్యో ఇల్లు ఖాళీ దొరకలేదు,
ఎందుకంటే దయ్యాలకు బయట ఉండడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అది క్రియలు చేయాలంటే ఎవరిలో ఉండాలి? వ్యక్తుల్లో ఉంటేనే, మనుషుల్లో ఉంటేనే. ఏదైనా అబద్ధాలు ఆడడానికి, మోసాలు చేయడానికి, వ్యభిచారాలు చేయడానికి, తాగడానికి, ఆ గొడవలు పెట్టడానికి, గర్వం చేయించడానికి, కక్ష కట్టి వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి ఆ వ్యక్తిలో ఉంటేనే ఆ క్రియలు కూడా అది ఆ దయ్యం నెరవేర్చుకోగలుగుతుంది ఆ వ్యక్తిని ఉపయోగించుకొని. అదే కనుక ఆ వ్యక్తి ఆ దయ్యానికి కనుక ఏ వ్యక్తి దొరకలేదు కూడా అదే చేయలేదు, ఆ దయ్యమేమి చేయలేదు. అందుకని ఆ దయ్యము దానికి ఏ వ్యక్తినైనా ఉపయోగించుకొని తన క్రియలు చేసుకోవడం కోసం, తన పనులు చేసుకోవడం కోసం ఏం చేస్తుంటే వెతుకుతా ఉంటుంది అనమాట. అది వెతికిన తర్వాత ఎక్కడా దొరకలేదు అనుకోండి, ఏమి దొరకలేదు చాలా బాధపడిపోతాం అనమాట. ఎందుకంటే దానికి ఎవరొకరు నేను దూరి ఆ చెడు చేయించి చెడు మార్గంలో చెడు క్రియలు ఇందాక నేను చెప్పిన రీతిగా, అంటే ఒక కయ్యం లాగను, ఎందుకంటే కయ్యంలో దయ్యం ఉంది. అలాగే ఇస్కరియోతు యూదాలాగను దయ్యము. అదే భయం, ఆ దయ్యం బయట ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదాని ఆ విధంగా చేయించలేకపోయింది. కానీ ఆ దయ్యం అతను ప్రవేశించినప్పుడే ఆ క్రియ ఆయన అప్పగించే విధంగా, అలాగే దయ్యం అనమాట. సౌలు రాజులో ఉందనుకుంటే దయ్యం బయట ఉన్నప్పుడు ఏమీ లేదు, దావీదుని ఏం చేయడం లేదు. కానీ ఆ దయ్యము దావీదు మీద కక్ష తీర్చుకోవడానికి ఏం చేస్తుంటే ఒక మనిషి కావాలి దానికి. అందుకని సౌలు రాజులో ప్రవేశించింది. నిన్ను ఏదైనా చేయాలి, నీకు ఏదైనా శ్రమలు పెట్టాలి, హింసలు పెట్టాలి, ఇబ్బందులు పెట్టాలి, లేకపోతే నిన్ను ఏదైనా కానీ ఆయన వాక్యం తొలగించాలి అని అంటే అది ఏం చేస్తుంది చెప్పండి? ఎవరు దొరుకుతారా వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా ఈ వ్యక్తిని వాక్యాన్ని మీరేలాగా చేద్దాం అని ప్రయత్నం చేస్తుంది అనమాట ఆ దయ్యం. ఆ విధంగా తిరుగుతా ఉంటుంది. అపవిత్ర ఆత్మ అంటే చెడ్డ ఆత్మ, అపవిత్రమైన ఆత్మ. దాని విశ్రాంతి ఉండదంట, నెమ్మది లేదంట. కాబట్టి అది నెమ్మది లేక ఏం చేస్తానంటే దొరకనందున నేను వదిలిచ్చాను కదా పలాని వ్యక్తిని, లేకపోతే పలానా ఆయన్ని, లేకపోతే పలానా ఆవిడ్ని, లేకపోతే పలాని యొక్క యవనస్తుని, పలాని యవనస్తురాల్ని, లేకపోతే అది ఆ ముసలాళ్ళని, లేకపోతే ఆ కుర్రాళ్ళని, లేకపోతే ఎవరినైతే వదిలిచ్చిందో ఆ వదిలిచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి మరలా వెళదాం. నేను ఎవరినైతే వదిలిపెట్టి ఇచ్చానో వాళ్ళ దగ్గరికి వెళదామని మళ్ళీ నీ దగ్గర మళ్ళీ వస్తుంది అనమాట. అది నువ్వు నామూల బాప్తిజం పొందినా, నువ్వు పరిశుద్ధాత్మ పొందినా, అది ఏం చేస్తుంటే పరిశుద్ధాత్మ లోపల నాకు చోట్లేదు అని తిరుగుతా ఉంటుంది అనమాట దయ్యం. తిరిగి మరలా నీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో లేకపోతే దూరిపోతావు. ఆయన ఆత్మ కనుక నీలో లేకపోయినట్లయితే నీ హృదయంలో చేరి ఆ విధంగా చేద్దామని, నిన్ను అపిత్రురాలుగా చేద్దామని, భ్రష్టురాలుగా చేద్దామని, భ్రష్టమైనటువంటి మామలాగా తాతలాగా చేద్దామని, అది ఏం చేస్తే చెప్పని భ్రష్టమైన యవనస్తులుగా చేద్దామని అది ప్రయత్నం చేస్తుంది అనమాట. ఒకవేళ పరిశుద్ధాత్మ ఉందనుకోండి మళ్ళీ వెళ్ళిపోతుంది. అదే పరిశుద్ధాత్మ లేదనుకోండి అంటే అతడు ఏదో ఒక వాక్య విషయంలో, ఎవరికొక విషయంలో అతడు అవిశ్వాసంతో ఉన్నాడు అనుకోండి, ఆత్మ వెళ్ళిపోద్ది అనమాట. వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నంత కాలం పరిశుద్ధాత్మ ఉంటుంది. వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు సందేహిస్తావో ఆ పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్ది. నువ్వు ఎప్పుడైతే వాక్యం విశ్వసిస్తున్నంత కాలమో వాటి దగ్గర రాలేదు, అపవిత్రాత్మ రాలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని సందేహించడమో, వాక్యాన్ని నమ్మకుండా ఉండడమో, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు, ఇది ఎలాగా అని నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నమ్మకుండా ఉంటావో, ఇప్పుడే నత్తబాటు కాదులే, ఇప్పుడే అవ్వదులే, నాశనం జరగదులే, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఏమి అవ్వదులే అని నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని సందేహిస్తావో లేకపోతే నమ్మవో, అప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉన్నట్లు లెక్క అనమాట. ఊడ్చి చాలా శుభ్రంగా ఉన్నట్లు లెక్క అనమాట. ఆ ఇల్లు ఊడ్చబడి చూడండి, ఆ ఇంటి ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చిండు చూచి, మీకు అర్థమైందా? ఊడ్చి అమర్చిండు చూచి అది ఏం చేస్తుంటే చాలా శుభ్రంగా ఉండే ఇల్లు
కాబట్టి నేను ఒక్కదాన్ని అయితే మరలా తరివేస్తాను, అలా కాదని చెప్పి తన స్నేహితులు ఇంకా 7 ఉన్నారు. 7 దయ్యాలున్నాయి. ఆ 7 దయ్యాలను కూడా ఎంట పెట్టుకొని తీసుకొచ్చేస్తాను. తీసుకొచ్చేసి అప్పుడు ఆ వ్యక్తిలోని ప్రవేశించి, అందుకని బైబిల్ చెప్తుంది మొదటి స్థితి కంటే మన కడపడి స్థితి అంటే చాలా ఘోరంగా ఉంటుందంట. ఎందుకంటే మొదటి ఉన్నప్పుడు ఒక దయ్యం ఉంది, ఆ ఒక దయ్యం పోయింది, మన పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మను బట్టి నడుస్తున్నాడు. పరిశుద్ధాత్మను కూడా పోగొట్టుకున్నాడు. మళ్ళా ఆ దయ్యం ఏం చేసినట్టు వెళ్ళిపోయిన దయ్యం మళ్ళా 7 దయ్యాలు వెంట పెట్టుకుని మరలా వచ్చేసింది. అప్పుడు 7 దయ్యాలు వెంట పెట్టుకుని వచ్చింది. ఆ వ్యక్తులు ఏముంటాయంట, కాపరము ఉంది. ఎలా ఉంటాడు చెప్పండి, ప్రవేశించి ఇక అక్కడే ఉండిపోతాడు, బలంగా స్థిరపడిపోతాడు. ఇక అంత బలంగా తయారైపోతుంది. అంటే ఇంకా పాపపు కార్యాలు ఇది 7 దయ్యాలు ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు కంటే కూడా పాపాలు ఏమైపోతాయి చెప్పండి, ఎక్కువైపోతాయి. అందుకనే మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఎలా ఉంటుంది చెప్పండి, చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని పరిశుద్ధాత్మను పోగొట్టుకోకూడదు. పరిశుద్ధాత్మ నువ్వు దీనుడుగా ఉన్నంత కాలం, పరిశుద్ధ నిన్ను తగ్గించుకుంటూ ఉన్నంత కాలం, నిన్ను నువ్వు వ్యర్థపరుచుకుంటూ అయ్యా నీ పార్సలు దీని ఏంటి వాడిని ఆయన ఊడిది ఏంటి వాడినయా నాకేమి తెలియదయా అని క్షమించు ఆయన అని నిన్ను వాక్యని నిన్ను తగ్గించుకొని ఎప్పుడైతే నీ దోషాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటావో అప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను విడిచి వెళ్ళడు. కానీ వాక్యాన్ని విని కూడా నువ్వు పశ్చాత్తాపడకుండా మార్చుకోకుండా నువ్వు అలాగే ఉన్నట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తా చెప్పండి, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది అనమాట. ఇలాగ ఉన్నటువంటి 7 దయ్యాలు, ఆ 7 దయ్యాలు ఈ అపవిత్రాత్మ తీసుకొచ్చినవి. అపవిత్రాత్మ యొక్క స్నేహితులు అనగా సాతాను యొక్క స్నేహితులు 7 దయ్యాలు ఉన్నాయి. ఆ 7 దయ్యాలు ఎవరిలో ఉన్నాయంటే మగ్దలే మరియలో ఉంది అనమాట. ఆ మగ్దలే మరియలో ఉండి ఆమెని చాలా భయంకరంగా హింసిస్తూ బాధిస్తూ ఉండేవన్నమాట. ఆమె నెమ్మది లేకుండా చేసేయన్నమాట దయ్యాలు. కాబట్టి ఆ దయ్యాలు ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే, బైబిల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ పిల్లరా 7 సంఘకాలంలో 7 దూతలు ఉన్నారు, 7 ఆత్మలు. ఆ 7 దూతలు 7 ఆత్మలు 7 సంఘకాలాలు మనం 2వ పేతురు రాసిన పత్రికలో చూసినట్లయితే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. కాబట్టి ఇక్కడ సహోదర ప్రేమ వరకు ఏంటంటే 7 సంఘకాలాలు, 7 సంఘకాలాలకి మాదిరిగా ఉన్నాయన్నమాట. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. 8 ప్రేమ, అది దయ, అది తలరాయి. ఆయన యొక్క రాకడకు సాదృశ్యం ఉందన్నమాట. కాబట్టి ఈ మగ్దలే మరియా ఆయన యొక్క వధువుకు సాదృశ్యం ఉందన్నమాట. ఈమెలో ఈ యొక్క 7 అపవిత్రమైన ఆత్మలు ఉన్నాయి. ఇక్కడ 7 సంఘకాలంలో మనకి పవిత్రమైన 7 ఆత్మల గురించి వాగ్దానం చేయబడింది. 7 ఆత్మలు, 7 కన్నులు కలిగిన వాడు అని. ఒక్కొక్క ఆవులు, ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క వర్తమానికుడు. ఎఫెసు, స్మిర్నా, పెర్గము, థియతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ, ఇలా 7 సంఘకాలాల్లో 7 దూతలు ఇచ్చారు. సరే, ఇప్పుడు ఈ మగ్దలేనే మరియలో ఉన్నటువంటి ఆత్మలు ఏంటి అంటే అవి 7 ఆత్మలు ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మనము ఈ పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రికలో ఈ 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 5వ వచనం మనం చదివితే అక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 8 సద్గుణాలు ఉన్నాయి. అందుట్లో 7 మనం చూద్దాం. ఈమెలో ఉన్నటువంటి ఆ 7 ఏంటంటే ఈ సద్గుణాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దుర్గుణాలే ఆ 7. ఈ సద్గుణాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దుర్గుణాలే ఆ 7 అనమాట. మొట్టమొదటిది ఏంటంటే ఇక్కడ విశ్వాసము అని ఉంది బైబిల్లో. విశ్వాసం అనేటువంటిది సద్గుణం. కానీ ఈ విశ్వాసం అనేటువంటిది సద్గుణం. కానీ మగ్దలేనే మరియలో దైవం ఏంటంటే
అవిశ్వాసమైన దయ్యం ఉండేదన్నమాట. ఏ దయ్యం ఉండేది చెప్పండి? అవిశ్వాసము. అవిశ్వాసం వల్లే పాపం చేస్తారు. అందువల్లే ఆమె అవిశ్వాసం వల్ల పాపం చేసేది. అంటే పాపము అంటే ఇప్పుడు నిర్ణయం గారు అంటారు, అవిశ్వాసం అంటే ఏంటంటే ఒక వ్యక్తి పొగదాగుతున్నాడంటే ఆ పొగదాగడమే అవిశ్వాసం అన్నాడు అనమాట. అంటే నమ్మని వ్యక్తే పాపం చేస్తూ ఉంటారు. ఆయన నమ్మని వ్యక్తే వాక్యాన్ని విరోధంగా నడుస్తుంటారు అనమాట. ఈయన జీవితం ఎలా ఉందంటే మొట్టమొదట ఒక అవిశ్వాసురాలుగా ఉండి, అవిశ్వాసము జీవితాన్ని ఒక అవిశ్వాసి, లోకంలో ఒక అవిశ్వాసి ఎలాగైతే భయభక్తులు లేకుండా, సరశక్తివంతులపై లెక్క లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు, చెడు మార్గంలో నడుస్తూ ఉంటారు. ఆ విధంగా ఈయన కూడా ఆ అవిశ్వాసమైనటువంటి ఒక దయ్యము కలిగి ఒక అవిశ్వాసరాలుగా బ్రతుకుతూ ఇక ఆమె అవిశ్వాసపు జీవితాన్ని జీవిస్తూ, ఈ రోజుల్లో ఒక అవిశ్వాస ఎలాగైతే ఒక అవిశ్వాసి అయిన యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ ఎలాగైతే లోకరీతిగా అపవిత్రముగా నడుస్తూ ఉంటారో, ఈమె కూడా ఆ విధంగా అవిశ్వాసం వలన ఒక అపవిత్రమైనటువంటి క్రియలు కలిగి, ఒక అపవిత్రమైన పిల్లలు ఎలాగైతే చెడ్డ క్రియలు కలిగి జీవిస్తుంటారో, ఈమె కూడా అవిశ్వాసం వలన ఆ యొక్క చెడు మార్గంలో నడుస్తూ ఉండేదన్నమాట. తర్వాత పిల్లారా, ఆయన మెస్సయ్య ఆయన ఆమెలో మొట్టమొదట వదిలించిన దయ్యం ఏంటంటే అవిశ్వాసమైన దయ్యాన్ని అవిశ్వాసమైన దయ్యాన్ని వదిలించి ఆమెకు విశ్వాసమైన ఆత్మరాయుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన్ని విశ్వసించడము ఆరంభించింది. అవిశ్వాసమైన దయ్యం మొత్తం 7 దయ్యాలు ఒక దయ్యం పోయింది. మరలా 7 ఆత్మల్లో ఒక ఆత్మ ఆమెకు ఇవ్వబడింది. అందుకనే ఆమె ఒక పరిపూర్ణమైనటువంటి వధువుకు సాదృశ్యంగా ఉందన్నమాట. 7 లక్షణాలు. అందుకని 7 దయ్యాలు వెళ్ళిపోయాయి. తర్వాత ఏం చేసింది? తెల్లవారుజామున ఒక మెస్సయ్యని చూసింది. ఆ మెస్సయ్య తలనాయి. ఆదివారం నాడు తెల్లవారుజామున ఆ మెస్సయ్యని తిరిగి లేచిన మెస్సయ్యని ఆమె చూసింది. కాబట్టి ఇక్కడ చూడండి, అంటే ఆమెను 7 దయ్యాలు పోయాయి. కాబట్టి ఇక్కడ కూడా మొట్టమొదటి ఒక దయ్యం పోయింది. అదే అవిశ్వాసం అనేటువంటి దయ్యము. తర్వాత ఏంటంటే అక్కడ విశ్వాసమునందు సద్గుణమును, ఆమె ఒక చెడ్డ గుణాన్ని కలిగి ఉండేది, చెడు గుణాన్ని కలిగి ఉండేది. ఈ రోజుల్లో ఎలాగైతే చాలా మంది గుణాలు మంచివి కాదంటాం. ఇదిగో ఆయన ఉండాలి, ఆయన గుణం మంచిది కాదు, ఆయన గుణం మంచిది కాదు, లేకపోతే ఆయన యొక్క గుణం మంచిది కాదు, లేకపోతే ఆమె యొక్క గుణం మంచిది కాదు. ఆ గుణం అనేటువంటిది చూడండి పిల్లారా, మనం ఒక ఉప్పు ఉందనుకోండి, దాని గుణం ఏంటి చెప్పండి? ఉప్పుగా ఉండడం. అలాగే పంచదార ఉందనుకోండి, దాని గుణం ఏంటి చెప్పండి? తీయగా ఉండడం. తేనె ఉందనుకోండి, దాని గుణం ఏంటి చెప్పండి? అలాగే ఇక్కడ కూడా సద్గుణం అంటే మంచి గుణం, కానీ దుర్గుణం అంటే ఏంటి చెప్పండి? చెడ్డ గుణం అనమాట. అతని గుణమే చెడు. ఇంకా అతను ఎప్పుడు కూడా చెడుగా ఊహించుకోవడం, చెడుగా ఆలోచించుకుంటూ ఉండడం, చెడుగా మాట్లాడుతూ ఉండడం, చెడు స్వభావంతో ఉండడం. ఇంకా ఈ మధ్యలో మరి ఎప్పుడు కూడా ఆ చెడు గుణాన్ని కలిగి ఉండేది అనమాట. ఆమె గుణం మంచిది కాదు. ఆమెని కొండలాడే గుణమై ఉండొచ్చు, అబద్ధాలాడే గుణమై ఉండొచ్చు, లేకపోతే మోసం చేసే గుణమై ఉండొచ్చు. ఇలాగా ఆమె యొక్క గుణము మంచిది కాదు. ఆమె కలహాలు పెట్టే గుణమై ఉండొచ్చు. అందుకనే ఆమె దగ్గర మాట్లాడాలన్నా కానీ భయపడేవారు. అలాంటి దుర్గుణము కలిగినటువంటి, చెడ్డ గుణము కలిగినటువంటి ఆత్మ, ఒక దయ్యం ఆమెలో పనిచేస్తుంది. ఆ పనిచేస్తున్న దాన్ని బట్టే ఆమె చెడ్డ గుణాన్ని కలిగి ఉంది. అలాగే సంఘము కూడా మొట్టమొదట ఆయన ఎరుగక ముందు అవిశ్వాసం అనేటువంటి దానిలో ఉండి విగ్రహారాధన చేస్తూ, పాపము చేస్తూ, సినిమాలు చూస్తూ, షికారులు చేస్తూ లోకస్తుల వల్ల తిరుగుతున్నటువంటి ఆయన యొక్క వధువులో కూడా అవిశ్వాసమైన దయ్యం ఉంది. ఆ దయ్యము వదిలిపోయింది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన నమ్మినప్పుడు. అలాగే సద్గుణం అనేటువంటి
ఆయన గుణాన్ని కలిగి ఉన్నారు. ఎందుకని ఆయన గుణం ఏంటంటే విశ్వాసం, ఆయన గుణం ఏంటంటే సద్గుణము. అలాగే ఈమెలో సద్గుణం అనేది లేదు, దుర్గుణం అనేది ఉంది. అలాగే ఆయన వధువులో కూడా దుర్గుణం అనేది ఉంది, చెడ్డ గుణం అనేది ఉంది. అతని గుణము హాని చేసే గుణము, హింసించే గుణము, బాధ పెట్టే గుణము, కసి తీర్చుకునే గుణము. అలాగే ఆయన వధువులో కూడా, అంటే వధువు అంటే ఎవరో ఒక స్త్రీ అని కాదు, వధువు అంటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసం యొక్క సమూహమే వధువు. ఆ వధువులో కూడా చెడ్డ గుణం ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడనంటే, ఆయన ఆ దయ్యాన్ని వదిలించినప్పుడు, ఆమెలో రెండవ దయ్యాన్ని వదిలించినప్పుడు ఆ దుర్గుణము పోయి చెడ్డ గుణము పోయి సద్గుణం అనేది వచ్చింది. అంటే ఇదంతా కూడా 2000 సంవత్సరాలు జరుగుతూ వచ్చింది అనమాట. ఆయన గమనిస్తారు. అలాగే ఇప్పుడు కూడా పరిపూర్ణ మానవ స్వరూపం 2000 సంవత్సరాల్లో ఎలాగ పరిపూర్ణ మానవ స్వరూపము, అలాగే సంఘకాలాల్లో, అలాగే ఇప్పుడు కూడా నీవు కూడా పరిపూర్ణ మానవ స్వరూపం. 7 సంఘకాలంలో పరిపూర్ణ మానవ స్వరూపం ఎలాగా స్మరణ ఈ సంఘకాలాలు. కానీ నీ దగ్గర కొంచెం పరిపూర్ణ సద్గుణాలు అన్నమాట. సద్గుణాలు 8 సద్గుణాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఈమెలో ఒక సద్గుణం అనేది మరలా ఆయన ఇచ్చారు. మంచి గుణం, ప్రతిది కూడా మంచిగా ఆలోచించడం, మంచిగా వినడం, మంచి హృదయము, మంచిగా తీసుకోవడం, మంచిగా అర్థం చేసుకోవడం, మంచి స్వభావము, మంచిగా ఆలోచించడం. నువ్వు ఎవరైనా మాట్లాడిన కొంతమంది ఆ మంచి ఉదయం కలిగిన వారితో చక్కగా మాట్లాడగలుగుతారు, ఫ్రీగా మాట్లాడగలుగుతారు, చక్కగా మాట్లాడగలుగుతుంటారు. అదే దురాలోచన వ్యక్తితో మాట్లాడాలంటే, సద్గుణం లేని లేకపోతే దుర్గుణము కలిగిన వ్యక్తితో మాట్లాడాలంటే భయం వేస్తుంది. కానీ ఎందుకంటే అది ఏది తప్పుగా తీసుకుంటాడు, ఏది అపార్థంగా చేసుకుంటాడు, ఏది వేరుగా తీసుకుంటాడు, అవేరుగా తీసుకొని ముఖం మార్చుకుంటాడేమో, లేకపోతే అలుగుతుంటాడు, లేకపోతే ముఖం వాళ్ళ తిప్పుకుంటుంటాడు. వేరుగా తీసుకుని ప్రతిది కూడా ఏం చేస్తాడని చెప్పండి. దుర్గుణం కలిగిన వ్యక్తి ప్రతిది కూడా వేరుగా తీసుకుంటాడు. బాబోయ్, ఇతరుతో మాట్లాడితే ఈ మాటలు వేరుగా తీసుకుంటాడు, ఏంటో చెడుగా తీసుకుంటాడేమో, చెడు స్వభావంతో తీసుకుంటాడేమో, అందుకని అతని దగ్గర మాట్లాడలేకపోతుంటారు అనమాట. కానీ ఈమె యొక్క స్వభావం అలాంటిది. కానీ ఆ దయ్యాన్ని ఆయన వదిలించి ఆయన ఏం చేశాడంటే సద్గుణం అనేటువంటి ఆ స్వభావాన్ని ఇచ్చాడు. విశ్వసించే వాక్యాన్ని నమ్మేటువంటి స్వభావాన్ని, వాక్యాన్ని మంచి హృదయంతో స్వీకరించేటువంటి స్వభావాన్ని, అదే మంచి హృదయము. అందులో 30 మంచి హృదయం కలిగిన వారు వాక్యాన్ని నమ్ముతారు. కాబట్టి వారు 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఫలిస్తారు. కాబట్టి ఈ యొక్క మగ్దలే మరియకు పిల్లారా, ఈ యొక్క 3వ దయ్యం ఏంటంటే ఆమెకు పిల్లారా సద్గుణము. తర్వాత ఆమె ఒక అజ్ఞానురాలుగా ఉండేది. అజ్ఞానం ఎందుకంటే 3వది ఏంటంటే ఇక్కడ ఆ సద్గుణము జ్ఞానం, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము. కానీ ఈమెలో ఉన్నటువంటి దయ్యం 3వ దయ్యం ఏంటంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటంటే మంచేదో చెడేదో తెలుసుకోలేకపోవడం, మంచేదో చెడేదో తెలుసుకోలేకపోవడం, మంచోళ్ళావో చెడ్డోళ్ళావో తెలియదు. అంటే గుడ్డితనంలో ఉందన్నమాట. బియ్యానికి రాయికి వ్యత్యాసం తెలియదు. బియ్యాన్ని రాయి అనుకుంటుంటుంది, రాయే బియ్యం అనుకుంటుంది. అలాగే మంచోళ్ళు చెడ్డోళ్ళు అనుకుంటుంది, చెడ్డోళ్ళు మంచోళ్ళు అనుకుంటుంది, లేకపోతే మంచోళ్ళు ఇలాగనమాట తెలియదు. అదేంటంటే అజ్ఞానం అంటారు అనమాట. అలాగే ఆమెకు అజ్ఞానవాళ్ళుగా ఉండేది. మంచి చెడు తెలియక మంచోళ్ళు చెప్పినా నడుపుతుంది, చెడ్డోళ్ళు చెప్పినా నమ్మేస్తుంది. ఎవరు ఏది చెప్పినా నమ్ముకుంటుంది. అజ్ఞానం ఏం చేస్తారు చెప్పండి? మంచిదో చెడుదో తెలియక ఎవరు ఏది చెప్పినా దాన్ని నిజమని నమ్మేస్తుంటారు. ఎవరు ఏది చెప్పినా నిజమని నమ్ముతుంటారు. ఆ యొక్క మధ్యలో మరియా ఆ విధంగా నమ్మేది. ఆమెలో నుండి ఆత్మ, దురాత్మ, లేకపోతే దయ్యము అలాంటిది అనమాట. ఆమెలో ఉన్న భయమే నీలో కూడా ఉండేది. ఇది అదేనా? ఎందుకంటే నువ్వు వధువు కాబట్టి నీలో కూడా దయ్యం ఉండేది. నువ్వు ఏం చేసేటప్పుడు ఇంతకుముందు మత్స్యాల సంఘాల్లో ఉన్నావు. ఆ మత్స్యాల సంఘాల్లో ఉన్నప్పుడు నిజమైన బోధేదో అబద్ధమైన బోధేదో నీకు తెలియదు. అందుకని అజ్ఞానంతో ఉండి ఏ సంఘాన్ని పడితే ఆ సంఘానికి వెళ్ళడం, ఏ వాక్యాన్ని పడితే ఆ వాక్యాల్లో, ఏ బోధన పడితే ఆ బోధనలు నమ్మడం, ఎక్కడ మీటింగ్స్ పెడితే అక్కడ వెళ్ళిపోవడం, లేకపోతే ఆ సంఘం
గొప్పది, ఈ సంఘం గొప్పది, అన్నీ ఒకటేలే, అది గొప్పది ఇది గొప్పది ఏం కాదు, అన్నీ ఒకటేలే అన్నట్టుగా అజ్ఞానం, మంచి సంఘం ఏదో, అపోస్తుల బోధ ఏదో, దుర్బోధలేదో తెలియకుండా నీవు కూడా అజ్ఞానముతో ఉన్నావు, జ్ఞానము లేకుండా ఉన్నావు. నిజమైనది ఏదో, లోక సంబంధమైనది ఏదో, పర సంబంధమైనది ఏదో తెలుసుకోలేని అజ్ఞానంతో ఉన్నటువంటి నిన్ను ఆయన ఏం చేసేటప్పుడు మగ్ధులైన మరియని ఆయన ఆ మూడవ దయ్యాన్ని వదిలించినప్పుడు ఆమెకు జ్ఞానం వచ్చింది. ఏది పాపమో ఏది పాపము కాదు అని తెలుసుకుందా అన్న. అప్పుడు తెలుసుకొని ఆమె పాపానికి దూరంగా ఉండి ఆమె మెస్సయ్యతో ఉన్నదని బైబిల్ చెప్తుంది. మెస్సయ్య యొక్క మరణించినప్పుడు కానీ, సిలువేయబడినప్పుడు కానీ, మరణించినప్పుడు కానీ, తిరిగి లేచినప్పుడు కూడా ఆమె యొక్క సాక్షిగా ఉందన్నమాట ఆ మగ్ధలేని మరియ. కాబట్టి ఆమెలో ఈ యొక్క జ్ఞానం లేనటువంటి ఆ అజ్ఞానంతో ఉండిన ధైర్యము ఆమెలో పనిచేస్తూ ఉన్న దానిని బట్టి ఆమె ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి బోధను కూడా, ప్రతి సంఘాన్ని కూడా, అందరు పాస్టర్లందరూ ఒకటేనే, సంఘాలన్నీ ఒకటేనని ప్రతి దానిని కూడా నమ్మి నిజమైనదేదో అబద్ధమైనదేదో తెలుసుకోలేని స్థితిలో ఆమె ఉండేదన్నమాట. కానీ పిల్లారా, ఆయన వదిలించిన తర్వాత ఆమెలోనికి జ్ఞానము వచ్చింది. నీలోని కూడా అదే విధంగా జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానమే జ్ఞానం. ఇప్పుడు ఏది సంఘశాఖో, ఏది నిజమైన వధువు తెలుసుకున్న అపోస్తుల బోధ ఏదో, ఆ దుర్బోధనేమో నీకు తెలిసాయి. ఇంతకుముందు అడిగితే వెనక్కి చీకటికి వ్యత్యాసం నీకు తెలీదు, ఇప్పుడైతే నీకు తెలిసింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి, నీకు అర్థమైంది, జ్ఞానం వచ్చింది. అజ్ఞానంతో ఉన్నావు. వీళ్ళు మతశాఖలురా, వీళ్ళు అన్యులురా, వీళ్ళు దుర్బోధకులురా, వీళ్ళు దుర్బోధకులురా, వాళ్ళ బోధన ప్రకారం మనం నడవకూడదురా. ఇదిగో అపోస్తుల బోధ, ఏడో వర్తమానము నిజమైనది, దాని తర్వాత ఏకో చుక్క వర్తమానం నిజమైందని నీకు ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఎందుకంటే అజ్ఞానంతో నిన్ను మించినటువంటి, అజ్ఞానంతో నిన్ను తిప్పినటువంటి ఆ దయ్యము, ఆ చెడ్డ గుణము, అవిశ్వాసము కలిగేసా ఆ దయ్యాలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నీకేమొచ్చింది చెప్పండి, విశ్వాసం వచ్చింది, సద్గుణం వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఆమె ఆ యొక్క మధ్యలో మరి కూడా అవి వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము. ఆశానిగ్రహం అంటే పిల్లరా, ఇప్పుడు మెసేజ్ చూడండి, ఆయన ముళ్ళ కిరీటం పెట్టి, భుజం మీద సిలువు పెట్టి ఆయన కొడా దెబ్బలతో కొడుతూ ఉంటే, ఆయన పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే ఆయన ఆశానిగ్రహంతో ఉన్నారు. ఆయన అవన్నీ కూడా ఒక్క బొందలు కానీ, అవమానాలను కానీ, వాళ్ళు పిడిగుద్దులు గుద్దుతుంటే గేదెలు బాధినట్టు బాగుతూ ఉంటే వాటన్నిటి కూడా ఆశానిగ్రహంతో ఉన్నారు ఆయన. ఎవరా? మగ్ధలే మరియకి ఆశానిగ్రహం ఉండేది కాదు, ఆశానిగ్రహం ఉండేది కాదు. ఎవరైనా ఏదైనా అంటే మళ్ళా వాళ్ళు తిరిగి అనేసేది, నింద పడలేకపోయేది, అవమానం పడలేకపోయేది, ఎవరైనా కొడితే తిరగబడి కొట్టేది. అంటే ఆమెకు ఆశానిగ్రహం ఉండేది కాదు, నిగ్రహించుకోలేకపోయేది. నీకు అర్థమైందా? ఆమె నిగ్రహించుకోలేకపోయేది. ఆ విధంగా ఆమె మాట పడలేకపోయేది, నిగ్రహించుకోలేకపోయేది, ఎవరిని అన్నా కూడా తట్టుకోలేకపోయేది. ఆ విధమైన పరిస్థితి ఉండేది. అది ఊరుకునేది కాదు. ఎవరైనా తనంటే మాత్రం ఊరుకునేది కాదు. ఆ విధమైన పరిస్థితి. ఎవరైనా తను కొడితే ఊరుకునేది కాదు, ఒప్పుకోదు. ఎంతో అలాగే ఎవరైనా తిడితే ఊరుకునే స్వభావం లేదు. కానీ మెస్సేజ్ చూడండి, ఆశానిగ్రహము కలిగి ఉన్నాడు. నిందించినా, తిట్టినా, కొట్టినా ఆశానిగ్రహంతో ఉన్నాడు. ఆ ఈగులు అపార్థం చేసుకుని చెడుగా తీసుకుని ఈ మగ్ధలేని మరి కూడా ఆనందంగా ఉండేది. ఎప్పుడైతే ఆమెలో ఆ యొక్క భయము ఆ విధంగా ఉన్నదాన్ని బట్టి ఆ విధంగా ఉండేది. కానీ ఎప్పుడైతే
ఆమె మెస్సీని విశ్వసించిందో, ఆమె ఎప్పుడు ఆమెలో ఉన్న ఆ దయ్యాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి, వదిలించాడు. అప్పుడు ఆమెకి ఏమొచ్చిందంటే ఆ యొక్క ఆశా నిగ్రహం అనేటువంటి ఆ యొక్క నిగ్రహం లేకుండా చేసింది, ఆ దయ్యము పోయి ఆశా నిగ్రహం వచ్చేసింది ఆమె. హల్లెలూయా. మెస్సీలాగానే ఎవరైతే తను నిందించినా, అవమానాలు పెట్టినా, కొడా దెబ్బలతో కొట్టినా, ఎలివేసినా, తృణీకరించినా, లేనిపోయి అబద్ధాలు మోపినా, బయలుజీవులని దయ్యమని అలాగని ఇలాగని ఎన్ని మోపినా గాని నాయనాన్ని నేను చేస్తానని క్షమించిన ఆయన అంటున్న మధ్యలేని మరియా. నువ్వు కూడా ఒకప్పుడు అంతే, పురుషులైన స్త్రీలైన ఒకప్పుడు నువ్వు కూడా అదే విధంగా ఉన్నావు. ఎవరైనా నీ మీద నింద మోపినా నువ్వు చర్రమని లేచిపోయేవాడు. లేకపోతే ఎవరైనా నిన్ను కొట్టినా తిట్టినా నేను అన్నా కానీ నువ్వు భరించలేకపోయేవాడి. అనుమాన కోపంతో తిరగబడేవాడు. ఏమండి అంటే నీలో అసానుగ్రహం అనేది లేదు. చాలా భయంకరమైన క్రూరమైనటువంటి స్వభావంతో ఉండేవాడు. పళ్ళు కొడుతూ ఉండేవాడు, ఎప్పుడు కూడా ఊళ్ళు చూస్తూ ఉండేవాడు. ఎవరైనా నీకు హాని చేశారన్నా, నిందలు మోపారన్నా, నీకెవరైనా అన్యాయం చేశారన్నా కూడా నువ్వు చాలా కోపంతో కక్షతో వాళ్ళ మీద పగదీర్చుకునే వ్యక్తిగా ఉండేవాడివి. అలాంటి వదువుగా ఉన్నావు. కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడైతే నమ్ముకున్నావో ఇప్పుడు ఆ దయ్యము నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మరి వదిలిపెట్టి వెళ్ళిపోయిన నాలుగవ దయ్యము నిన్ను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దేవుడు దయ్యాలన్నా వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నువ్వు కూడా ఎలా తయారేమంటే మెస్సల వలె ఆశానిగ్రహము ప్రతిది కూడా ఏం చేస్తుంది చెప్పండి, తట్టుకొని నిలబడగలుగుతున్నావు అన్నమాట. నిగ్రహించుకొని నిలబడగలుగుతున్నావు. నువ్వు వాళ్ళు తిట్టారు, నువ్వు బూతులు పెట్టట్లేదు. వాళ్ళు హింసించారు, ప్రతిగా ఎలా హింసిద్దామని నువ్వు ఆలోచన చేయట్లేదు. వాళ్ళు కొట్టారు కదా, నువ్వు తిరిగి కొట్టడం లేదు, తిరగబడ్డం లేదు. ఎందుకంటే నిగ్రహముతో కూడిన ఆత్మ. హల్లెలూయా. అంతకుముందు ఎట్లయితే దయ్యం ఉండేది నీలో, ఒక్కొక్క దయ్యం, అవిశ్వాసం అనే దయ్యము, దుర్గుణం అనే దయ్యము, అజ్ఞానం అనే దయ్యము, ఏమండి నిగ్రహం లేనటువంటి దయ్యము ఉండేవి. కానీ ఆ దయ్యాలు ఎప్పుడు వదిలిపోయి వెళ్ళిపోయాయో అప్పుడు ఈమెకి మెస్సయ్య స్వరూపం వస్తా ఉందన్నమాట. అంతకుముందు సాతాను స్వరూపం ఉండేది. అర్థమైతే మీకు ఆ 7 దయ్యాలు ఉండేవి. ఒక్కొక్క దయ్యం ఒక్కొక్క లక్షణంతో ఉండి ఆయన యొక్క పిల్లలని హింసిస్తూ ఉన్నాయి అనమాట. ఆయన యొక్క వధువుని హింసిస్తూ ఉన్నాయి, బాధిస్తూ ఉన్నాయి. ఆ దయ్యాలను ఏమైపోయిందంటే ఒక్కొక్కటి వదిలిపోయాయి అనమాట. మీకు అర్థమైందా? కాబట్టి ఇక్కడ మరలా ఆశానిగ్రహం తర్వాత సహనము. సహనం అంటే చూడండి, యోబులాగా సహనం. యోబు చూడండి, ఆయన మరలా తన శరీరాన్ని మార్చే వరకు కూడా సహనముతో ఉన్నాడు యోబు. సహనము. అందుకనే అబ్రహాము చూడండి, సర్వశక్తిమంతుడు తనకు కుమారుడు ఇస్తానని వాగ్దానం చేస్తే అబ్రహాము సర్వశక్తిమంతుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే వరకు కూడా సహనముతో ఎదురు చూస్తున్నాడు. సహనముతో ఎదురు చూస్తున్నాడు. అంటే శారా అయినట్లయితే సహనం లేదు. సహనము లేక ఇదిగో సంతానం కావాలని ఆమె అక్రమముగా ఇదిగో ఒక దాసి ద్వారా ఒక కుమారుని సంపాదించుకుంది. సహనము లేదు. అందుకని ఆమెకు విశ్వాసం లేదు. కాబట్టి ఇక్కడ మగ్దలేని మరియు కూడా మనం చూసినట్లయితే ఈమె కూడా ఎలా ఉండేదనంటే సహనము లేనటువంటి స్త్రీగా ఉండేది. మీకు అర్థమైందా? సహనము లేకుండా ఉండేది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి, ఒక ఆయన వాళ్ళ యొక్క గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఆయన పొలం నుండి గడ్డి తీసుకొస్తున్నాడు. గడ్డి తీసుకొస్తుంటే ఆయన వేసేదాకా కూడా ఉండలేదు. 2 కాళ్ళు ఎత్తాలి, ఎగిరేస్తున్నాయి. ఆయన ఈపు మీదకి ఎత్తేస్తున్నాయి, అలా ఎగురుతున్నాయి, ఎలా ఎక్కుతున్నాయి. ఎందుకంటే తిండియాలని. అంటే వాటికి ఏమో చెప్పండి, అటు కట్ట ఓడదీసి కొద్ది గడ్డేసేవారు కూడా ఏం చేయలేకపోతుంది చెప్పండి, ఆగలేకపోతున్నాయి.
ఎందుకంటే వాడికి ఏమి లేదు, సహనం లేదు. అలాగే యోగు కూడా సహనము లేని వ్యక్తిగా లేడు, సహనము కలిగి ఉన్నాడు. ఆయన యొక్క శరీరం మారే వరకు, అలాగే తను కోల్పోయిన దాన్ని తిరిగి రెండంతలు సర్వశక్తివంతుడు ఇచ్చే వరకు కూడా సహనంతోనే సర్వశక్తివంతుని మీద ఆనుకుని ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 20 లక్షల మంది ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరితే 40 సంవత్సరాలు సహనముతో ఆ యొక్క వాగ్దానం చేసింది ఆయన నెరవేరుస్తాడని, దానికోసం సహనముతో ఆయన దయచేసే వరకు కూడా సహనముతో యెహోషువ కాలేబును మాత్రమే వాళ్ళు ప్రయాణం చేశారు. ఆయన హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కూడా సహనం లేదు, యోగు భార్యకు సహనం లేదు. ఈ సహనం నాకేం చేశానంటే కారణం లేదు, ఏమీ లేదు అని చెప్పి సహనం లేక వాళ్ళందరూ కూడా మోసే మీద తిరగబడిపోయారు. నువ్వు కారణాలని చెప్పి తీసుకొచ్చావు, కారణాలు లేదు, ఏమీ లేదు. ఈ అరణ్యంలోనే నువ్వు తిప్పుతూ ఉన్నావు, అరణ్యంలోనే నువ్వు మమ్మల్ని ఎలాగలాగా తిప్పుతున్నావు, కారణం లేదు, ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు ఏమయ్యారంటే కోపగించుకొని వాళ్ళు సహనం లేని వారు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన ఏదైనా వాగ్దానం చేశారు కానీ నెరవేర్చగలిగిన సమర్థులని. ఆయన చేసే వాగ్దానాలు అవి అసాధ్యంగా కనబడతాయి, కానీ ఆయనకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. యోగైనట్లయితే కోల్పోయిన దాని సమస్తాన్ని కూడా తిరిగి ఇవ్వగలిగిన సమర్థులని విశ్వాసముతో సహనముతో ఉన్నాడు అతడు. ఆ సహనము కావాలి. నువ్వు కూడా మధ్యాకాశాన్ని ఆయన ఎదుర్కొనే వరకు కూడా చివరి కాలంలో సహనంతో, ఇంతకు ముందు నీకు సహనముతో ఆయన స్వస్థపరిచే వరకు కొంతమందికి సహనం ఉండదు. ఆయన స్వస్థపరచడం ఆలస్యం అవ్వచ్చు, కానీ అయినా కూడా సహనంతో ఆయన స్వస్థపరుస్తాడని విశ్వాసం. చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో ఆయన అడుగుతారు, ఆయన సాయం చేస్తాడని నమ్ముతారు, కానీ కొంతకాలం తర్వాత ఏం చేస్తారంటే ఎవరు అంటారు ఆయన ఏం చేస్తాడమ్మా, ఆయన దేవుడు మాత్రం ఏం చేస్తాడే అని ఏదో అన్నప్పుడు ఆయన మీద నమ్మకాన్ని కోల్పోయి లోకంలో కలిసిపోతున్నాడు. చాలా మంది అన్ని ఒకటేనమ్మా అనగానే కలిసిపోయి ఉంటారు. కొంతమంది ఆయన నమ్ముకున్న తర్వాత శ్రమలు, నిందలు, ఎందుకంటే అవన్నీ వస్తాయి, నేను పరీక్షించడానికి వస్తాయి అన్నమాట. అవన్నీ కూడా నువ్వు నిలబడతావా లేదా వాక్యం మీద, లేదా పడిపోతావా, నిలబడతావా, వాక్యాన్ని పాటిస్తావా లేదా పడిపోతావా, నిన్ను పరీక్షించడం కోసం ఏం చేస్తండి శ్రమలు, శోధనలు, నిందలు, అది నిజమైన విశ్వాసానికి వస్తాయి. ఆయన అవన్నింటిలో కూడా సహిస్తూ ఆయన కోసం నిలబడేటువంటి వారు, ఆ వాగ్దానం కోసం నిలబడేటువంటి వారు. కాబట్టి ఈ మగ్ధులైన మరీకి మొట్టమొదట ఆమెకు సహనం ఉండేది కాదు. ఆమెకు ఏముండేది కాదు చెప్పండి, సహనం ఉండేది లేదు. అదొక భయం అన్నమాట. ఆయన ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చే వరకు కూడా ఆమె ఓర్చుకునేటువంటి స్వభావం లేకుండా ఉండేది. అంటే ఆమె సహనము లేకుండా ఉండేది. ఆమె ఏదైనా కోల్పోయినా సర్వశక్తివంతుగా ఆయన ఇస్తాడనేటువంటి సహనముతో ఎదురు చూసేటువంటి స్వభావం లేదు. చూడండి, బైబిల్లో మనము ఆ యొక్క ఏలియాను మనం చూస్తే ఏలియా కూడా ఎన్నో వచ్చినప్పుడు కూడా సహనముతో చూడు బేతేలికి వెళ్ళమన్నాడు. ఆయన అక్కడి నుంచి ఆరోహణ అయిపోతాడు అనుకున్నాడు, కానీ అక్కడ జరగలేదు. అయినా కానీ సహనముతో ఎక్కడ కూడా విసుక్కోకుండా, ఏమండి విసుక్కోకుండా, చిరాకు పడకుండా, సహనం లేని వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, చిరాకు పొరాకు అయిపోతూ ఉంటాడు. అలాగే ఆయన పేరెత్తితేనే చిరాకు పడే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ విధంగా చిరాకు పడలేదు, కానీ మరలా అతడు పిల్లారా మరలా ఎరుకోకి వెళ్ళమన్నప్పుడు ఎరుకోకి వెళ్ళాడు. ఆ ఎరుకోకి వెళ్ళినప్పుడు పిల్లారా అక్కడ కూడా సర్వశక్తివంతుడు ఏలియా తీసుకొని వెళ్ళలేదు. ఏలియాను అక్కడ కూడా అయినా కానీ అతడు సహనాన్ని కోల్పోయి ఏంటిది అని అనలేదు. అయినప్పుడు కూడా సహనముతోనే ఆయనకి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూనే ఉన్నాడు అన్నమాట. అలాంటి సహనం ఇందులో లేదనమాట. పెద్దాన్ని కూడా విసుక్కుంటుండేదనమాట, కసురుకుంటా ఉండేదనమాట,
కోపంతో చిరాకు పడిపోతుండేది. అలాగా సహనం లేనటువంటి మరీగా ఉందన్నమాట, మగ్ధులైన మరీగా. అలాగే నీవు కూడా నీ నిజ జీవితంలో నువ్వు కూడా సహనం లేని వ్యక్తిగా ఉన్నావు. అదొక దయ్యం అన్నమాట. మనిషికి సహనం లేకుండా చేసేటువంటిది అదొక దయ్యం. ఆ దయ్యము ఈమెలో పనిచేస్తుండేది. అలాగే నీలో కూడా ఒకప్పుడు పనిచేస్తూ ఉండేది. ఆమెలో ఉన్న దయ్యమే నీలో కూడా. అందుకని ఏదైనా కూడా సహనంతో నువ్వు ఎదురు చూడలేకపోయావు. ఇది అర్థమైందా? అందుకని సహనం లేని వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? కీడు చేసేస్తాడు. బైబిల్ చెప్తుంది పిల్లారా, బైబిల్ చెప్తుంది నువ్వు ఎవరైనా కీడు చేసినట్లయితే ప్రతిగా కీడు చేయక మేలు చేసి కీడుని జయించలేమండి. ఎవరైనా కీడు చేశారనుకోండి, దాని ప్రతిఫలం ఇచ్చేది ఎవరు చెప్పండి? ఆయనే ప్రతిఫలం ఇస్తాడని నువ్వు సహనంతో ఉండాలి. అదేందా? అదే సహనం లేని వ్యక్తి ఏం చేస్తాడనంటే ఆయన ఇచ్చేదాకా ఉండడు, ఈయన ఇచ్చేస్తాడు. అంటే సరస్వతి మీద స్థానాన్ని తీసుకుంటాడు, దోషి అయిపోతాడు, అపరాధి అయిపోయాడు. ఆ విధంగా మధ్యలో మరి ఆ విధమైన పరిస్థితులు ఉండేది అనమాట. సహనం ఉండేది కాదు. ఆమె కీడుకు ప్రతి కీడు చేస్తూ ఉండేది. ఆమె ప్రతిగా హాని చేస్తూ ఉండేది. హింసకు ప్రతిగా హింస చేస్తూ ఉండేది. ఆ విధంగా సహనం లేకుండా అలాగే విసుక్కుంటూ ఆ విధంగా ఏది కూడా సహనముతో వినే స్థితి ఉండదు. సహనముతో వినాలి వాక్యాన్ని కూడా. బైబిల్ ఏం చెప్తుందంటే హితబోధన సహించక అన్నది బైబిల్. చాలా మంది హితబోధన చెప్పే బోధన సహించలేరు. సహనం కావాలి. హితబోధన సహించక మనుషులు బెరుగు చెవులు కలిగిన వారే వాళ్ళ ఆశలకు అనుకూలమైన బోధకులు పోగు చేసుకుంటారు. ఆనాడు మెస్సయ్య హితబోధే వాళ్ళకి హితబోధ చేశాడు. మీరు సర్ప సంతానము రాబోయే మృతుల గురించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, ఇలాంటి కఠినమైన మాటలు ఉపయోగించారు అనమాట. వాళ్ళు దాన్ని సహించలేక ఆయన ఏం చేశారు చెప్పండి? చిలివేసి చంపేశారు. కాబట్టి సహనము కలిగిన వ్యక్తి ఏం చేస్తాడండి? ఆయన వచ్చే వరకు, ఆయన ఎదుర్కొనే వరకు కూడా సహనాన్ని కోల్పోకుండా శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా నిలబడతాడు. అందువలన ఆమెలో ఉన్న దయ్యం పోయి సహనముతో నిలబడే ఆత్మ, గుణవచ్చిన పరిశుద్ధాత్మ వలన సహనముతో నిలబడే ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇప్పుడైనట్లయితే సహనము, అబ్రహాము అనే సహనము. చూడండి, అబ్రహాము తన కుమారుని ఇచ్చే వరకు కూడా సహనంతో అలా ఉన్నాడు. శారాలాగా లేడు. సహనముతో ఆయనే సహాయం చేస్తాడు. విశ్వాసం ఎప్పుడు కూడా సహనాన్ని కలుగు చేస్తాడు. ఆ విధంగా విశ్వాసముతో ఉన్నాడు అనమాట. విశ్వాసంతో ఉన్నాను. అలాగే నువ్వు కూడా చివరి కాలంలో అదే విధంగా ఆయన ఏదైనా ఇస్తానని వాగ్దానం చేస్తే ఆయన ఇచ్చే వరకు కూడా సహనం. ఆయన రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తే ఆయన ఇచ్చే వరకు కూడా సహనం. చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది మేము అలా చేసాం ఇలా చేసాం ఆయనకి, కానీ మాకు ఆయన ఏం ఇచ్చాడు? ఇచ్చే వరకు సహనం కలిగి ఉండాలి. నీకు అందరికంటే శ్రేష్టమైనది ఆయన ఇస్తాడు. ఎవరికైనా శ్రేష్టమైంది ఏం చెప్పండి? దావీదుకు కానీ సొలొమోనుకు కానీ అబ్రాహాముకు కానీ ఇవ్వనటువంటిది మనకు ఆయన ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వబడినవన్నీ కూడా వాళ్ళ రాజ్యాలు, వాళ్ళకి కలిగి ఉన్నటువంటి ఆస్తులు, వాళ్ళకి కలిగి ఉన్నవన్నీ కూడా మట్లో కలిసిపోయి, అవునా? కానీ మనకి ఇచ్చేటువంటి శాశ్వతమైంది. హల్లెలూయా. ఇప్పుడు మన కాలంలోనే మృతులకి సజీవులకి ఆయన ఇచ్చేవారుగా ఆయన ఉన్నాడు. అదేవిధంగా మన పితరులు కూడా దాన్ని పొందుకుంటారు. దానిలో మనం ఉండబోతున్నాము. కాబట్టి సహనము అనేటువంటిది ఆమెకి వచ్చింది. అదే అంతకుముందు అంటే సహనం ఉండేది కాదు. సహనం లేని వాళ్ళే కొండారు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మీద తట్టుకోలేక ఆ సహనం లేక ఎవరు అన్నారనుకోండి, వాళ్ళ మీద కోపం పెట్టుకుని సహనం లేక ఆవిడలాంటిది ఈవిడలాంటిది ఆయనలాంటిది ఈలాంటిది అని వాళ్ళ దగ్గర చేయలేదు చేస్తూ ఉంటారు అనమాట. సహనం లేక వాళ్ళు అన్నారని అలా ఎవరన్నా వాళ్ళు అన్నారు కూడా అందరూ వీరు మొత్తం చెప్పేస్తారన్నమాట. వీధి మొత్తం చెప్పేస్తారన్నమాట. ఆ సహనం కోల్పోయి ఆ ఆయన అలాంటిది ఆవిడ అలాంటిది ఈలాంటిది అన్నోళ్ళు ఎవరైతే తను అన్నారో అందరూ చెప్పేస్తారన్నమాట. బ్యాడ్గా చెడుగా చెప్పేస్తాడు అనమాట. లేకపోతే అలాంటి జీవితం కలిగి నిన్న ఆయన ఏం చేశాడు చెప్పండి?
సహనాన్నిచ్చి మార్చాడు ఆయన గమనిస్తారు. ఆ దయ్యం పోయింది, అదేగా ఆ దయ్యము పోయి సహనముతో కూడిన దయ్యం వచ్చింది. క్షమించండి, సహనముతో కూడిన ఆత్మ వచ్చింది. సహనము అందుకని నువ్వు సహిస్తూ ఉంటావు అని బైబిల్ చెప్తుంది. సహనాన్ని సకల జనులకి తెలియబడనీయుడు. హల్లెలూయా. అందుకనే నీ గురించి నీ బంధువులు, నీ ఇంట్లో వాళ్ళు అందరూ అనుకుంటారు, ఓ వాళ్ళను చాలా హింసలు పెట్టారమ్మా ఆయన, లేకపోతే బంధువులు చాలా హింసలు పెట్టారమ్మా, ఓ ఆమె చాలా హింస పెట్టిందయ్యా ఆయన్ని, అదిగోయ్యా వాళ్ళు చాలా హింసలు పెట్టారయ్యా అంటారు. అక్కడ మనం వింటూ ఉంటున్నాం. అప్పుడు వాళ్ళు చెప్పుకుని అయినా కానీ ఆమె ఎంతో సహనంతో ఉన్నాయా, తిరిగి మాటలేదు కాదయ్యా, తిరిగి కొట్టేది కాదయ్యా, వాళ్ళు ఎన్నో అన్నప్పుడు కూడా తిరిగి నోరు తెలిసి ఒక మాట లేదు కాదయ్యా, ఆమెకెంతో సహనం. అదేగా తిరిగి కొన్నిసార్లు అంటారు, అయ్యా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ గయ్యాలు గంపలు చిన్న కదిలిచ్చాడు కందిరే వాళ్ళు ఇచ్చిపోతారు. కానీ ఆయన కాబట్టి ఎంతో సహనం. వాళ్ళ ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు, భార్య, కుటుంబంలో అందరూ కూడా ఏదల్లా ముసురుకుంటారు ఏదైనా అన్నా అంటే. కానీ ఆయన ఎంతో సహనం కలిగిన వాడయా, ఏనాడు కూడా వాళ్ళ విషయంలో ఏ మాట కూడా నోరు తెరవకుండా. అర్థమైందా? ఆయన ఎంతో సహనంగా నిందలు, అవమానాలు ఇవన్నీ భరిస్తూ ఏ మాత్రం కూడా ఎవరి మీద కూడా చేసుకోకుండా ఆయన ఎంతో సహనంతో ఉంటున్నాయా. ఎందుకంటే ఆ దురాత్మ చెడ్డాత్మ నీరోజుకి పోయి ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి ఇద్దరు ఎంతో సహనము కలిగిన వాడా ఒక సాక్ష్యం వచ్చింది. ఇది ఎంతో విశ్వాసము కలిగిందిరా, మగ్గుల సాక్ష్యం సంపాదించుకుంది. ఇది ఎంతో సద్గుణము కలిగిందిరా, సాక్ష్యం వచ్చింది. ఒక్కప్పుడు దుర్గుణంరా, దుష్ట బుద్ధిరా బాబు ఆవిడది, మంచి బుద్ధి కాదురా బాబా, అందరికీ నోరు తెరవకూడదు అనుకునే వాళ్ళందరూ. ఆవిడ అంత మంచి బుద్ధి కాదు ఆవిడది అనేవారు. కానీ ఇప్పుడైతే ఏమొచ్చింది చెప్పండి, ఆ దయ్యాలు పోయాయి, పరిశుద్ధాత్మ ద్వారా మంచి గుణాలు కనబడుతున్నాయి. అందువల్ల ఎంత ఓర్పు కలిగింది, ఎంత సహనము కలిగిన వధువు, ఏమండి విశ్వాసము కలిగిన వధువు. అందుకని సకల జనులు ఏమండి మీ సహనాన్ని తెలియబడనీడి. ఆ ఇంట్లో ఆమె యొక్క సహనం తెలియజేయబడింది, ఆ ఇంట్లో ఆయన యొక్క సహనం తెలియజేయబడింది, వాళ్ళ బంధువుల్లో వారి యొక్క సహనం తెలియజేయబడింది. ఎందుకంటే అది ఆయన వధువు. అలాగే మీ పిల్లలు కూడా వాళ్ళు అంటారు, మీ అమ్మాయి అంటది మా నాన్న ఎంతో సహనం కలిగింది, వాళ్ళ మమ్మీ ఎంతో సహనం కలిగింది, నువ్వు ఎంతో బాధపడుతుంటావు కానీ ఆవిడ ఎంతో సహనం కలిగింది. ఏమండి అలాగే మీ తల్లిదండ్రులు అంటారు, మా అబ్బాయి ఎంతో లేదా అబ్బాయి అంటాడు మా తల్లిదండ్రులు ఎంతో సహనం కలిగిన వారు. ఆ సాక్ష్యం ఎలా వచ్చింది? సకల జనులకు కూడా సాక్ష్యం. ఒకప్పుడు ఏంటైతే వీడికి సహనం లేదు, ఓర్పు లేదు, విశ్వాసం లేదు, జ్ఞానం లేదు, దుర్గుణం కలిగింది, బుద్ధి గుణం మంచిది కాదు. ఏమండి ఆ విధమైనటువంటి చెడ్డ పేరు లేదు. కానీ ఇప్పుడు అంతా కూడా దయ్యాలు వదిలిపోయి ఇప్పుడు ఆయన సన్నిధిలో మంచి పేరు వచ్చేస్తున్నారు, మంచి స్వభావం వచ్చేస్తుంది. పరిపూర్ణ మానవ యొక్క మంచి స్వరూపంలో స్వభావం ఒకటి. ముందేమో చెడ్డ స్వభావం ఉండేది, చెడ్డ స్వరూపం ఉండేది. ఆ దయ్యాలు ఒక్కొక్కటి వదిలిపోవడం, ఆరంభమే సహనము, ఆ తర్వాత భక్తి. అర్థమైందా? సహనమునందు భక్తిని, భక్తి అనేది ఆయనలో ఉండాలనుకోవడం భక్తి అనేది. ఇంతకుముందు ఏదైతే ఆమెలో ఒక దైవం ఉండేది, ఆ దైవాన్ని బట్టి ఏంటంటే ఇతరులని లోకస్తులోనే ఉండాలనుకునేది, లోకంలోని ఆ పురుషులోనే ఉండాలని, లోకంలో కుర్రోళ్ళలోనే ఉండాలని, లేకపోతే లోకంలో ఆ యొక్క ఆడవాళ్ళలో రీతిగా ఉండాలని, లేకపోతే లోకంలో ఆ యొక్క మనుషులను రీతిగా నేను కూడా అలా ఉండాలని, ఆ విధంగా లోకస్తులు ఉండాలనేటువంటి ఆ విధమైన భక్తి కలిగినగా ఉండేది అనమాట. మత శాఖ సంబంధమైన భక్తి. అది
నూతన సంబంధమైన భక్తి, బాప్టిస్ట్ సంబంధమైన భక్తి, లేదా పెంచిపోతు సంబంధమైన భక్తి, అలాంటి పనికి మాలిన భక్తి కలిగి ఉండేది అనమాట. నీకు అర్థమైందా? అంటే వాళ్ళు పైకి కడిస్తుండే కానీ లోకస్తులు వల్ల ఉంటుంటారు, లోకరీతిగా నడుస్తూ ఉంటారు, లోకరీతిగా జీవించుకుంటారు, లోకరీతిగా అలంకరించుకోవడం, లోకరీతిగా బట్టలు వేసుకోవడం, లోకరీతిగా నడవడం, లోకరీతిగా కొప్పులు పెట్టుకోవడం, లోకరీతిగా ఇప్పుడు చెప్పుకోవడం, లోకరీతిగా ఈ విధమైన బ్రతుకుతూ ఉండేది అనమాట. ఆమెలో ఆ రకమైన దయ్యం ఉండేది. సహనం లేని దయ్యం, జ్ఞానం లేని దయ్యం, అలాగే లోకరీతిగా ఉండాలనేటువంటి, లోకస్తుల వలె ఉండాలనేటువంటి. ఇజ్రాయిల్లో కూడా అదే విధమైన దయ్యం ఉండేది. అందుకని ఇజ్రాయిల్ ఏం చేశారంటే, లోకంలో జనులందరూ కూడా ఒక రాజు కలిగి ఉన్నాడు, మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుండని సమూయేలు అడిగారు. అప్పుడు సమూయేలు సర్వశక్తిమంతుడు మొరపెట్టినప్పుడు, అప్పుడు సర్వశక్తిమంతుడు ఏమన్నాడంటే, వాళ్ళు నన్ను ఏలనివ్వడం లేదు, వాళ్ళు జనులు ఆ యొక్క వాళ్ళని జనులు అంటే అన్ని ఎలా ఉన్నారో వాళ్ళకు రాజు ఉన్నట్టుగానే మనకు కూడా రాజు ఉంటే బాగుంటున్నాడు కోరుకుంటున్నారు అన్నాడు. అలాగే వాళ్ళకు ఆ విధమైన దయచేయండి, అలాగే ఎన్నిక చేయమని చెప్పాడు. అప్పుడే సౌలు ఎన్నిక చేయబడ్డాడు. ఆ కాలంలోనే పిల్లారా జనులు చెప్పారు సరస్వతిని, మీరు ఆ విధంగా ఉన్నట్లయితే సైనికులుగా ఉండాలి, మీరు పన్నులు కట్టాలి, ఎన్ని చేయాలంటే అయినా పర్వాలేదు మాకు రాజు కావాలన్న. ఈనాడు కూడా మనుషు ఆమె మగ్ధులైన మరి ఎలా ఉండేదంటే లోకస్తుల్లా ఉండేది, అంతా లోక స్వభావంతో ఉండేది. లోకస్తుల వల్ల ఉండాలి, మా పిల్లలు కూడా లోకస్తుల పిల్లల్లా ఉండాలి. ఈనాడు కూడా అనుకుంటా లోకస్తుల పిల్లలకి ఎలా సెల్ ఫోన్లు ఉన్నాయి, మా పిల్లలు కూడా ఉండాలి. లోకస్తులు ఎలాంటి బట్టలు కొనుక్కున్నారో మా పిల్లలు కూడా అలాంటి బట్టలు కొనగాలి. నేను లోకస్తుల అమ్మాయిలాగా మా అమ్మాయి ఉండాలి, లోకస్తుల అబ్బాయిలాగా మా అబ్బాయి ఉండాలి, లోకస్తులాగా మా ఆయన ఉండాలి, లోకస్తులాగా నేను ఉండాలి. ఆ విధంగా ఆ విధమైన స్వభావంతో లోకస్తులు చూసి వాళ్ళలా మనం ఉంటే బాగుండే, లోకస్తులు ఎవరు కనబడుతూ వీళ్ళలా మనం ఉంటే బాగుండే. ఏదో అమ్మాయి మంచి డ్రెస్ వేసుకుని వెళ్ళిపోతా ఉంది, చూడే అమ్మా చూడే చిన్ని లేదా బుజ్జి అది వాళ్ళ అమ్మాయిని పిలిచి చూడండి అలాంటిది ఎక్కడుందో కనుక్కో, అమ్మాయిని వెళ్ళి పరుగు నీకు కొంటాను అని అంటుంది అనమాట. ఎందుకని లోకస్తులుగా పిల్లల్ని తయారు చేయడం. మరి నా దయ్యం ఉండేది, అందుకని ఆయన వల్ల ఉండాలని కాకుండా లోకస్తుల్లాగా వీధిలో ఉన్నటువంటి ఆడోళ్ళలాగా, వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఆడోళ్ళలాగా, ఇంటి ముందు ఉన్నటువంటి ఆడోళ్ళలాగా, లేకపోతే మగాళ్ళలాగా అలాగా అన్ని అనుసరిస్తూ వచ్చావు. నీవు కూడా మధ్యలో మరి వలే లోకస్తులు పోల్చుకొని నడుస్తూ వచ్చావు అనమాట. చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు, మీరు కూడా అలా ఉండాలి ఆ విధంగా. కానీ ఆమెలో దయ్యం పోయి ఆయన వల్ల ఉండాలని ఆ భక్తి ఇచ్చింది ఆమెను. ఆయన వల్ల ఉండాలి, నేను ఆయన వల్ల ఉండాలి, నా కుటుంబం ఆయన వల్ల ఉండాలి, నా యొక్క ఇంటి వారందరూ కూడా ఆయన వల్ల ఉండాలి, నా పిల్లలు కూడా ఆయన వల్ల ఉండాలి, నా కుటుంబం అంతా ఆయన వల్ల ఉండాలనేటువంటి మనసు ఆత్మ ఆమెకు వచ్చింది. అదేనా అలాగూ దయ్యాలు పోయి ఈ యొక్క ఆత్మ వచ్చేసిందండి. ఇప్పుడు ఆయన వలె ఉండాలి. అదేనా దయ్యాలు పోయిన తర్వాత ఇంకా అందుకనే చూడండి, ఆయన విశ్వాసముతో, సద్గుణముతో, జ్ఞానముతో, ఆశానిగ్రహముతో, సహనముతో, దైవభక్తితో ఆయన వెంబడిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. దయ్యాలతో కాదు, నువ్వు కూడా మెస్సీని అవిశ్వాసముతోనూ దుర్గుణముతోనూ ఏమంటే సహనము లేకుండాను, నిగ్రహము లేకుండాను, లేకపోతే ఆ యొక్క లోకభక్తి కలిగో ఆ విధంగా నేను ఆయన వెంబడిస్తూ ఉన్నాను. ఇంకా అప్పుడు నిన్ను ఇంకా దయ్యాలు నిన్ను వెంబడిస్తూ ఉన్నట్లు లెక్క. ఆ దయ్యాలు ఇంకా నిన్ను విడిచిపెట్టి పోలేదు. ఆ దయ్యాలు వరకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయానుకోండి, నీలో విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ ఇవన్నీ వచ్చాయి. హల్లెలూయా. అందుకని ఒకప్పుడు ఆమె ఆ మగ్ధలేని మరియ సహోదరుని ద్వేషిస్తూ ఉంది. తన సహోదరుని ద్వేషిస్తూ చిరాకు పడుతూ వాళ్ళ మీద ప్రేమ లేకుండా, జారి లేకుండా, కనికరము లేకుండా ఆ విధంగా సహోదరుని ద్వేషిస్తూ ఉండే. ద్వేషమే మరణం.
ఎవరైనా సహోదరి సహోదరులు ద్వేషిస్తే వాళ్ళు మరణంలో ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఆమెలో ఆ విధమైన ద్వేషించే దయ్యం ఉంది. ఆ దయ్యం ఆమెలో ఉన్నదాన్ని బట్టి అందరూ కూడా ఆమె ద్వేషిస్తూ ఉండేది. అలాగే ఆ దయ్యం ఆమెలో ఉన్నదాన్ని బట్టి ఆమె అందరూ కూడా ఆ స్థిరీకరిస్తూ ఉండేది, తను హెచ్చించుకొని. అలాగే నీవు కూడా ఒకప్పుడు ఆయన ఎరగక ముందు నీలో కూడా సహోదరి సహోదరుని ద్వేషించడం, ముఖం తిప్పుకోవడం, ముఖం ఎత్తి పట్టుకోవడం, ముఖం మార్చుకోవడం, ఆ మూకిలా సట్లపోయి మూకిలా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా రకరకాలుగా నువ్వు సహోదరి సహోదరుని చూసినప్పుడు నీ ముఖం రకరకాలుగా మారిపోతుంది. ఎందుకంటే నీలో ఆ దయ్యం ఉంది, అదొక అపవిత్రమైన ఆత్మని. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చిందో ఆ దయ్యం పోయింది. సహోదర ప్రేమ వచ్చింది ఆమెకు. సహోదరులు చూడగానే ప్రేమ పుట్టుకొస్తున్నాయి. అసూయ కాదు. చాలా మంది సహోదరులు కనపడే రాగానే ఎందుకు వచ్చారా అని అసూయ పడేవాళ్ళు ఉంటారు. అవునా? నీటికారులు వచ్చారనుకో అసూయ పడతారు కొంతమంది. ఎవరైనా మంచిగా ఉన్నారనుకో అసూయ పడుతుంటారు కొంతమంది. ఎవరైనా గొప్పగా ఉన్నారనుకోండి అసూయ పడిపోతుంటారు కొంతమంది. కానీ ఇప్పుడు ఆమె అది లేదు. వాళ్ళు రాగానే ప్రేమ ప్రేమ. ఏమైనా ఉన్నా కూడా క్షమించుకొని ప్రేమ కలిగి ఉండాలి. కానీ కొంతమందికి ఎవరన్నా కనబడగానే ప్రేమ కలగదు, పాత ఎన్ని గుర్తుకొచ్చేదండి. ఇది అర్థమైందా? ఎప్పుడెప్పుడైనా రోజులు ఏమవుతుందో చెప్పండి, గుర్తుకొచ్చేదండి. గుర్తుకొచ్చినంత కాలము ఏమండి నీలో ప్రేమ లేదు. ఎందుకంటే నువ్వు ఇంకా క్షమించరా, నీలో ఇంకా ప్రేమ లేదు. ప్రేమ నీలో ఉన్నట్లయితే వెనక ఉన్న వాటిని మరిచిపోయి ఆ సహోదరుడు కనబడగానే, ఆ సహోదరి కనబడగానే ప్రేమ జీవిస్తావు. ఇదిగో వాటర్ తాగు, లేకపోతే ఇలా కూర్చో, అలా కూర్చో, లేకపోతే ఇది తిను, లేకపోతే ఇది ఎండలు పడి వచ్చావు సహోదరుడా సహోదరి. ఆ విధంగా ప్రేమతో మాట్లాడి ఉంటుంది అనమాట. ప్రేమతో పరిచయం చేయడం, ప్రేమ కనపడుతుంది అనమాట. ఆ మధ్యలో మరియు ఆ దయ్యం పోయింది, ద్వేషించే దయ్యం. ఎందుకంటే ఆ దయ్యం ఉన్నప్పుడు సహోదరులు కనబడి సరిగా మాట్లాడేది కాదు, సరిగా పలకరించేది కాదు, ప్రేమ జీవించేది కాదు, ఆదరించేది కాదు, అలాగా నిలబడి ఉండేటువంటిది. కానీ ఎప్పుడైతే ఆమెలో దయ్యం పోయిందో, పరిశుద్ధాత్మ వచ్చిందో, అప్పుడు ప్రేమ 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 ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. ఆమెలో 7 దయ్యాలు పోయి అప్పుడు 7 సద్గుణాలు వచ్చాయి. అన్నారు ఆ 7 సంఘకాలంలో 7 ఆత్మలే రేపు నక్షత్రముగా, దావీదు నక్షత్రముగా, ఆయనే మెస్సీగా, రెండవసారి ఆయనే తలరాయిగా. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పునారా ఇప్పుడు ఆ మధ్యలో మరియకు ఆ మహిమ శరీరముతో మరణమును జయించి తిరిగి లేచిన వాడుగా ఆ రోజుల్లో ఆమెకు ఆదివారం అనగా ఇందో దినము, అదే మనకైతే కుమారుని దినం, అది ఆదివారం అంటే సూర్యుని దినం. కానీ మనం కుమారుని దినంలో ఉన్నాము. ఆమె ఆనాడు మెస్సయా తెల్లవారుజామున కనపడ్డాడు. ఈనాడు కూడా మనకి వినాలా 7 దయ్యాలు పోయాయి. బ్రహ్మం గారు పరిపూర్ణ మానవుని సులభపడే వర్తమానం చెప్పారు. 7 దయ్యాలు నీలో పోయాయి. ఇప్పుడు ఆ మధ్యలో మరిని 7 దయ్యాలు ఎలాగైతే వదిలిపెట్టి వెళ్ళిపోయాయో చూడండి ఒకసారి. 8 మెసేజ్ కనపడతారు అక్కడ. 7 దయ్యాలు పోయిన తర్వాత ఎవరున్నారు చెప్పండి. చూడండి మార్క్స్ వార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు మెస్సయా లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడిన ఆయన నామస్తారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఎవరికి కనపడతారు చెప్పండి. ఏకు నక్షత్రముగా 8వ దినములు ఏకు జామున దావీదు నక్షత్రముగా ఆయన మరణమును జయించి 2000 సంవత్సరాల క్రితం మనం తీసుకుని వెళ్ళడానికి మరలా వచ్చాడు ఆయన. ఆనాడు మధ్యలో ఎవరికి కనపడ్డాడు కానీ ఆయన తీసుకుని వెళ్ళడానికి కాదు.
మనం తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆనాడు 7 దయ్యములను వెళ్ళగొట్టాడు ఆయనే. ఈలో ఉన్న 7 దయ్యాలు వెళ్ళగొట్టిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే, ఆ మెస్సయే. ఆ 7 దయ్యాలు ఏ మరిలో ఉన్న ఆ దయ్యాలు వెళ్ళగొట్టాడు. అలా వచ్చి ఆమెను కలిశాడు. అలాగే 7 సంఘకాలములు లేకపోతే ఈ యొక్క 7 సద్గుణాలు ఇచ్చి 7 దయ్యాలను వెళ్ళగొట్టిన ఆయన వధువుని ఈ యొక్క 8వ దినములో కుమారుని దినములో తెల్లవారుజామున ఇప్పుడు ఆయన మరలా మన కనబడ్డాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియా మెస్సీని కలుస్తుంది. అలాగే నువ్వు 7 దయ్యాలను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. అందుకని నీలో అవిశ్వాసం అనే లేదు, దుర్గుణం అనేది లేదు నీలో. నీలో పిల్లారా ఇంకా ఆశ అంటే ఆ నిగ్రహించుకునేటువంటి ఏమండి ఆ నిగ్రహం లేని స్వభావం నీలో లేదు. నిగ్రహించుకునే శక్తి ఉంది నీలో. అలాగే జ్ఞానము పిల్లారా ఆయన ఇచ్చాడు. అజ్ఞానం అనేది నీలో పోయింది. దయాలు వదిలిపోయాయి. ఏమండి జ్ఞానము ఇవ్వబడింది నీకు. అలాగే సహనం లేకుండా చేసిన ఆ దయ్యము వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు అన్నింటిలో కూడా సహనముతో ఉన్నావు. ఎన్ని శ్రమలు వచ్చినా నీకు సహనమే. మెసేజ్ చూడండి, ఎన్నో శ్రమలు ముళ్ళ కిరీటం పెట్టిన ఎందుకంటే ఇప్పుడు ఆయన నీలో నివసిస్తున్నాడు కాబట్టి ఆయన ఆత్మ నీకు ఇచ్చాడు కాబట్టి నీవు కూడా ఆయనలాగా సహనము కలిగి ఉంటావు. హల్లెలూయా. అలాగే ఆయన ఇతరులనే ఉండాలి అని నేను అనిపించేది ఆ దయ్యం పోయింది. సహనం లేకుండా జీవించేటువంటి ఆ దయ్యం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సహోదరులు ద్వేషించే దయ్యం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మగ్దలేని మరి 7 దయ్యాలు వదిలిపెట్టబడి 7 సద్గుణాలను పొందుకున్నటువంటి 7 వర్తమానికులు నమ్మినటువంటి ఈయన 7 సంతాలు 7 దూతలను 7 నక్షత్రాలను నమ్మి ఇప్పుడు అలాంటి వధువుని ఇప్పుడు తెల్లవారుజామున ఆయన కలుసుకొని ఆయన తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు మన మధ్య ఆకాశంలో ఆయన మనము కలుసుకోబోతున్నాము. ఇప్పుడు ఆయన మధ్య ఆకాశంలో ఉన్నాడు. ఎందుకంటే కృపా సింహాసనము నేనున్నంత కాలము ఆయన మధ్యాకాశానికి రాలేదు. ఆయన మధ్యాకాశానికి రాలేదు, పరలోకములో ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఆయన పుణ్యం 90 కృపా సింహాసనం తీర్పు సింహాసనం మారిందో ఇప్పుడు ఆయన ఎక్కడున్నారంటే మధ్యాకాశం అంటే ఆకాశ మండలంలో ఉన్నాడు. అంటే 3 ఆకాశాలు ఉన్నాయి. ఒకటేంటి వర్షపు మేఘాలు ఇవన్నీ ఉండేది ఒక ఆకాశం. రెండోది నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ ఉండేది 2వ ఆకాశం. 3వ ఆకాశం అంటే ఆయన ఉండేది. అందులో మధ్య ఆకాశం అంటే ఆకాశం అంటే గ్రహాలు నక్షత్రాలు ఉండే ప్రాంతానికి ఆయన వస్తాడు. ఆయన వస్తాడని బైబిల్ చెప్తుంది. కానీ ఇప్పుడు 2వసారి ఆయన న్యాయాధిపతిగా రంగం మీదకి వచ్చి అక్కడ నుండే ఆయన మనల్ని పిలుస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడికి ఎక్కిరాము? ఎక్కడికంటే ఎక్కడికి చెప్పండి? మధ్యాకాశానికి. మరి మధ్యాకాశంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడికి ఎక్కిరమ్మంటున్నాడు ఆయన. ఆ వర్తమానంలో రాశాడు. ఆ వర్తమానంలో పంపడం జరిగింది. కాబట్టి మధ్యాకాశములకు ఎక్కిరాము. అందుకని ఈ స్వరం ఎక్కడ వస్తుంది చెప్పండి? ఆకాశం నుండి మధ్యాకాశం నుండి వినబడుతుంది. ఆత్మ ద్వారా మధ్యాకాశం నుండి వినబడతా ఉంది. కాబట్టి ఆయన న్యాయమైన తీర్పుని ఆకాశం నుండి వినపింపజేసి అన్నది బైబిల్. ఆకాశం నుండి వినబడేలాగా చేశావు. నువ్వు తీర్చిన తీర్పుని లోతు కాలంలో తీర్పు తీర్చాడో ఆ తీర్పుని ఆకాశం నుండి మనకి నాడు ఇక్కడ వినబడేలాగా చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడికి ఎక్కిరాము. ఎక్కడికంటే ఎక్కడికి? మధ్యాకాశం. ఇప్పుడు అక్కడ ఉంటేనే కదా ఇక్కడ రమ్మనేది. ఈ డాబా మీద ఉన్నాం అనుకోండి, ఇక్కడికి ఎక్కిరా అంటే ఎక్కడికి ఎక్కిరామని? పై డాబా మీదకి రమ్మనేనా, కిందకి రమ్మనా? అవి ఎక్కడుంటే అక్కడ రమ్మంటే ఇక్కడికి ఎక్కి రమ్మండి. కాబట్టి బోరద్వారి ఆర్భాటం అంటే బ్రహ్మాం గారి యొక్క వర్తమానం. బోరద్వారి అంటే
ఇక్కడికి ఎక్కి రమ్మనేటువంటి వర్తమానం, పైకి రమ్మని పిలిచేటువంటి వర్తమానం. అందువల్ల ఇప్పుడు మనము కాబట్టి ఆ మగ్ధులైన మరియా ఆ మరియని ఎలాగైతే ఆయన కలుసుకున్నాడు, ఇప్పుడు కూడా మనల్ని అదే విధంగా కలుసుకున్నాడు. కాబట్టి నీలో ఇంకా 7 దయ్యాలు పని చేయకూడదు. 7 ఆ దయ్యాలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. 7 లక్షణాలతో జీవిస్తూ ఉండాలి. 8వ లక్షణం ఏంటంటే అదే ప్రేమ. ప్రేమ అనగా ఆయనే ఏకైక నక్షత్రము. అందువల్ల ఎప్పుడైతే నువ్వు ఆయన్ని ఈ ప్రేమని తలరాయి వచ్చిందో, ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటాడంటే నీకు తలరాయిగా ఉండి దావీదు నక్షత్రం ఎందుకంటే నీ హృదయాలు ఉదయించాలని వాక్యం చెప్తాడు. ఈ యొక్క ప్రేమ ఏం చేస్తుంది, నిన్ను ఈ యొక్క 7 సద్గుణాలని నడిపిస్తూ దారిలో నడుస్తాడు. నీలో నువ్వు కలిగి ఉండే 7 సద్గుణాలు ఏం చేస్తా చెప్పండి. విశ్వాసముతో, సహనముతో, సద్గుణముతో, జ్ఞానముతో, ఆశానిగ్రహముతో, ఏమండి ఇలాగా దైవభక్తితో, ఈ విధంగా సహోదర ప్రేమతో, ఈ విధంగా 7 సద్గుణాలతో నేను నడిపిస్తూ ఉంటానమాట. ఈ తలరాయిని కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క 7 లక్షణాలు ప్రేమలో తలరాయిని కలిగి ఉన్నట్లయితే 7 లక్షణాలతో నువ్వు జీవిస్తుంది. వాక్యాన్ని సందేహించవు, సద్గుణంతో ఉంటావు, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము కలిగి ఉంటావు, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఈ ప్రేమను తలరాయి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి పరిపూర్ణమైన మానవ స్వరూపంతో, అందుకని ఇట్టి వారికి నిత్య రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా ఉంది. మన శరీరం మారిపోయిన తర్వాత ఇక విశ్వాసంతో పని లేదు, సహనంతో పని లేదు, ఆశానిగ్రహంతో పని లేదు. శరీరం మారి శరీరంలో ఉన్నంత వరకే వాటితో ఉండాలి. మనం ఈ నిత్య రాజ్యంలో ప్రవేశించిన తర్వాత అంటే ఈ శరీరం కాస్త మైండ్ శరీరంగా మారిందంటే నిత్య రాజ్యంలో ప్రవేశించినట్టే. ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ప్రేమగా పనిచేయడం పనులు ఏం లేదు. ఇంకా విశ్వాసంతో పని లేదు. ఎందుకంటే అక్కడ రోగాలు ఉండవు, స్వస్థపరుస్తాడనే విశ్వాసం అవసరం లేదు. దయ్యం ఉండదు, యుద్ధాలు ఉండవు, ఆ యుద్ధాలను మనకు విజయం ఇస్తాడనే విశ్వాసం అక్కడ అవసరం లేదు. శత్రువు లేడు కాబట్టి, ఈ లోకంలో శత్రువు ఉన్నారు కాబట్టి, వాడు సందేహపరుస్తూ ఉంటారు కాబట్టి, నమ్మని కూడా చేస్తుంటాడు కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అర్థమైనా వాడు నీలో దుర్గుణాలు పెట్టాలని చూస్తుంటాడు వాడు. కాబట్టి నువ్వు సద్గుణం కలిగి ఉండాలా. వాడు నీవు ఏ బాధైనా ఒకటేలే, ఏ సంఘాలైనా ఒకటేలే అని వాడు ఆ విధంగా బోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో జ్ఞానం కలిగి ఉండాలి. నేను అంతం కాదులే, నాశనం కాదులే అని అంటుంటాడు వాడు. కానీ నువ్వు జ్ఞానం కలిగి లేదు, అంతమవుతుంది. లేఖనాలు ఆ విధంగా చెప్తున్నాని జ్ఞానం. ఆశానిగ్రహము, నీ ఇంట్లో శ్రమలు, బయట వెలుపుల శోధనలు ఏమైనా రావచ్చు, వాటన్నింటిలో కూడా ఆశానిగ్రహం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రేమించేవారే ఇవన్నీ కలిగి ఉంటారు. ఆయన్ని ప్రేమించకపోతే ఏమీ చేయలేదు. ఆయన ప్రేమించేవారే ఈ ఆజ్ఞ, ఈ లేఖనాలు సద్గుణాలు గైకొంటారు తప్ప ఆయన ప్రేమించకపోతే గైకొనలేదు. కాబట్టి సాతాను అనేక నిందలు ఈ శరీరంలో ఉన్నంతకాలం అవమానాలు తెస్తుంటారు. కాబట్టి ఆశానిగ్రహం అవసరం. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నంతకాలం సహనం కావాలి. ఎత్తబడే వరకు కూడా సహనంతో ఉండాలి, మధ్యలో జారిపోకుండా. ఎందుకంటే ఇజ్రాయిల్ కానానికి వెళ్లకుండానే అది ప్రేమ జరగలే, ప్రేమ వెళ్ళలే, మనల్ని మోసం చేశాడని, ఎప్పుడు నుండో చెప్తున్నాడని, ఇదిగో అదిగో అన్నాడు కానీ వెళ్ళలేదు, ఏమీ లేదని. ఆ యొక్క ఏరియా కూడా ఇదిగో బేతలు అన్నాడు, ఇదిగో ఏరుకో అన్నాడు, ఏమీ లేదని ఏ సందేహించాడు అక్కడన్నా? సందేహించాడు. కాబట్టి ఇజ్రాయిల్ సందేహించి వెనక్కి తిరిగిపోయారు. అలాగా సాతాను అనేక సందేహాలు పడతాడు. అవన్నీ పెట్టకుండా ఉండాలంటే ఈ సమయంలో సహనం కలిగి ఉండాలి. సహోదరుల మధ్య విభేదాలు పెట్టాలని చూస్తాడు, సహోదరుల మధ్య విభేదాలు పెట్టాలని చూస్తుంటాడు. కానీ ఆ విభేదాలు, కలహాలు పెట్టడము, ఒకరి మీద కోపము, ఒకరి మీద కక్షం, ఒకరి మీద దురాలోచన పెట్టాలని చూస్తుంటాడు. అందులో నువ్వు ప్రేమే కలిగి అదే చేయండి. ఎవరి మీద దురాలోచన కలిగి ఉన్నా, ఎవరు ఎన్నన్నా సహనం కలిగి ఉండు. క్షమించిన ఆయన అనంతే, క్షమించిన ఆయన క్షమించాయా. జ్ఞానం కలిగిన ఆయన వర్తమానం తప్ప నేను ఏ వర్తమానం నిశ్చయించు. దీన్ని నమ్ముతానయ్యా. ఆ విధంగా నేను చివరి కాలం శరీరంలో ఉన్నంత కాలము ఈ యొక్క సద్గుణాలు
8 గుణాలు కలిగి నువ్వు జీవించాలి. ఒక శరీరం మారిపోయిన తర్వాత ఇంకా సాతానుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అవిశ్వాసం కలుగు చేసేవాళ్ళు, హింసించేవారు, నిందించేవారు, పిల్లల ద్వేషించేవారు ఎవరు అక్కడ ఏమి ఉండరు. అందువల్ల అక్కడ సహనం పని లేదు, ఆశానిగ్రహంతో పని లేదు. అదేనా ప్రేమ కలిగి మాత్రం ఉంటావు. అదే మెస్స యొక్క ప్రేమ. ఆ ప్రేమ కలిగే ఆ 1000 పాలనలో మనం జీవిస్తాం. కాబట్టి నువ్వు ప్రేమ కలిగే ఉండు. అందుకని ప్రేమలో ఈ భూమి మీద ఉన్నంత కాలం ప్రేమలో ఈ సద్గుణాలు 7 సద్గుణాలు ఉంటాయి. నువ్వు ప్రేమ కలిగి ఉన్నావంటే విశ్వసిస్తావు. నువ్వు ప్రేమ కలిగి ఉన్నావంటే సద్గుణాలు కలిగి ఉంటావు. ఎందుకంటే నీలో ప్రేమ అనేది 7 లక్షణాలు తెలియజేస్తుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. 7 లక్షణాలు నీలో ఉన్నాయంటే ఆయన తలరాయిలో కలిగి ఉన్నాడు. అదేగా 7 లక్షణాలు లక్షణం నువ్వు లేనట్లయితే నువ్వు ఆ తలరాయిగా 2వ రాకడ నువ్వు పోగొట్టుకున్నావు అని అర్థం అనమాట. 7 లక్షణాలు నీలో ఉన్నప్పుడే నువ్వు 2వ రాకడలో ఉన్నావు అర్థం. ఎత్తబడే లిస్టులో ఉన్నావు అర్థం. 7 లక్షణాలు ఏ లక్షణం లేకపోయినా నువ్వు ఆ యొక్క రాకడలో నువ్వు లేవు, 1000 పాలలో నువ్వు లేవని అర్థం. కాబట్టి నువ్వు చివరి కాలంలో ఈ యొక్క 7 లక్షణాలు, ఈ యొక్క పరిశుద్ధాత్మ లేకపోతే ఈ ప్రేమనే తలరాయి, ఆ మెస్సయే ఈ 7 లక్షణాల ద్వారా మనల్ని జీవిస్తున్నాడు. అందుకని ఆ ప్రేమే తలరాయిగా ఉంది. ఏమండి ఈ 7 లక్షణాల ద్వారా మనల్ని నడిపిస్తాడు, దాన్ని రాయినామనిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మీరు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారు. సూర్యుడు చూడండి, సూర్యుడు పిల్లారా, సూర్యుడు ఆయన ప్రేమై ఉన్నాడు. మెసేజ్ ఛాయిగా ఈ సూర్యుడు. ఇప్పుడు సూర్యుడిలో వెలుగు 7 రంగులు. ఎన్ని రంగులు చెప్పండి? వాటిని ఏమంటారు వీళ్ళు? వర్షపు ధనస్సు. 7 రంగులు ఆ సూర్యుని యొక్క వెలుగులో ఉంటాయి. 7 రంగులు. అలాగే నీవు కూడా ఆ తలరాయిని కలిగి ఉన్నప్పుడు నీలో నుండి కూడా 7 గుణలక్షణాలు ప్రకాశిస్తూ ఉంటాయి. అవి నీవు కూడా ఇప్పుడు నీ మీద కూడా ఆయన యొక్క వర్షపు ధనస్సు, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కూడా మీరు ఆలోచన చేయండి. అందువల్ల ఎత్తబడే వరకు కూడా, శరీరం మారే వరకు కూడా ఆ లక్షణాలతో నువ్వు జీవించాలి. అప్పుడే ఈ లక్షణాలు కలిగిన వాళ్ళే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటారు. విశ్వాసం లేనప్పుడు నీతిమంతులు కాలేరు, సమాధానం పొందుకోలేరు. సహనం లేనప్పుడు నీతిమంతులు కాలేరు. ఎందుకంటే వాక్యాన్ని మీరిపోతుంటారు, ఓర్పు లేక. అలాగే పిల్లారా, విశ్వాసం లేక, అలాగే సద్గుణం లేక, ఏమంటే ఆశానిగ్రహం లేక, దైవభక్తు లేక, ఇతరుల నడవాలనుకున్నంత కాలం రాదు. ఆయన వల్ల నడవాలి, ఆయన వల్ల జీవించాలి. బైబిల్ ఉన్న భక్తుల వల్ల నడవాలి. అదే భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సద్గుణం అంటే అది ప్రభావం. చూడండి, ఆయనలో ఒక ప్రభావం బయలువెళ్ళింది, ఆయనలో ఒక సద్గుణం బయలువెళ్ళింది, స్వస్థపరిచే సద్గుణం బయలువెళ్ళింది. హల్లెలూయా. శత్రువులను ప్రేమించే సద్గుణం బయలువెళ్ళింది. హల్లెలూయా. హింస వచ్చినప్పుడు సహించే సద్గుణం బయలువెళ్ళింది. హల్లెలూయా. అందుకని ఒకదానికి ఒక గుణము, ఒకదానికి ఒకటి లైక్యం అనే ఉన్నాయన్నమాట, అంటే గొలుసు అనే ఉన్నాయన్నమాట. అందువల్ల ఆత్మ ఒక్కటే. కాబట్టి 7 సంఘకాలాల్లో కూడా ఆత్మ కొద్ది కొద్దిగా ఇస్తూ ఇచ్చాడు. ఇప్పుడైనట్లయితే 7 ఆత్మలు కలిసి పరిపూర్ణముగా నీలో కుమరించుకుంటున్నాను. అందువల్ల నువ్వు పరిపూర్ణమైన వెలుగుగలుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. 7 దయ్యాలు వదిలిపోయినట్టుగా మగ్ధులేని మరిని ఆయన కలిసిన రీతిగా ఇలాగే ఇప్పుడు కూడా 7 దయ్యాలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. నేను ఆయన కలుసుకున్నాను. ఇంకా దయ్యాలు పిల్లారా, ఆ దయ్యాలు అవే నిన్ను వాక్యం మీద నిలబడకుండా చేసేది ఆ దయ్యాలే. కాబట్టి ఆ యొక్క దయ్యాలు నీ మీద ప్రభావం చూపకుండా, నీవు వాటి యొక్క విధానంలో నడవకుండా ఆయన్ని ప్రేమించు. అప్పుడు అవేమి కూడా మీ దగ్గరికి రాలేదు. మళ్ళీ 7 దయ్యాలు మళ్ళా 7 తీసుకుని దురాత్మ, అపవిత్రాత్మ మీ ఎదుగు రాదు.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్నే ప్రేమించు, కల్రాయిని ప్రేమించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమిస్తేనే. హల్లెలూయా, 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 హల్లెలూయా.